దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము ఒక అంశాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఆ మాట చదివి మనం ముందుకు సాగుదాం. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 35వ వచనం. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించి, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. మరొక మాట, యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 41, 42 వచనాలు. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. చాలు, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ సమయమందు నీ సన్నిధిలో మేము ప్రవేశించి పాటలు పాడుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు. చదివిన లేఖన భాగం కూడా దీవించి ఆశీర్వదించి మీరే మాతో మాట్లాడుమని, వినగలిగే గ్రహించే మనస్సు మాకందరికీ మీరు సహాయపడుమని, దీనదాసుని కూడా దీవించి బలపరచుమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక ప్రదేశానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఆ చుట్టుపట్టు ప్రాంతాల వారికి వర్తమానం పంపి రోగులందరినీ కూడా యేసయ్య యొద్దకు తీసుకొచ్చారు. యేసు ప్రభు వారిని అడిగారు, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్ము, వారు బాగుపడతారు అని అడిగినప్పుడు ఆయన ముట్టనిచ్చాడు. అందరూ బాగుపడి వెళ్ళిపోయినారు. ఈ వర్తమానం పంపిన వాళ్ళు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళో కాదో తెలియదు. ఒకటి వాస్తవం ఏంటంటే, ఆయన బాగు చేయగలడు, వీళ్ళు బాగుపడగలరు అనే విశ్వాసం గలవారై ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రోగులందరినీ కూడా యేసు ప్రభు ఎదుగు తీసుకొచ్చారు. వర్తమానం పంపించినారు, తీసుకొచ్చారు, పిలిపించినారు. అందరూ కూడా బాగుపడ్డారు. మనము చెప్పుకోవాల్సిన మాట ఏమిటంటే, యేసు ప్రభు యొద్దకు వ్యక్తులను నడిపించుట, యేసు ప్రభు యొద్దకు మనుషులను నడిపించుట, అది మన అంశం. ఈ యోహాను సువార్త 1వ అధ్యాయంలో 41 వచనం మనం చదువుకున్నాం. ఇక్కడ ఆంద్రేయ మనకు కనిపిస్తాడు. ఇతడు యోహాను శిష్యులలో ఒకడు. యోహాను యేసు ప్రభువును పరిచయం చేసినాడు ఆంద్రేయకు, మరొక శిష్యునికి. ఆంద్రేయ తన సహోదరుని వంటి పేతురును పరిచయం చేశాడు.
యేసు ప్రభు ఎదుకు తీసుకొచ్చాడు. యేసు ప్రభు కూడా సిమోను చూసి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేప అనబడుదువు అని పేరు మార్చినాడు. కేప అనగా రాయి అని. ఆంద్రయ్య ఎలా పరిచయం చేసినాడు పేతురును అంటే, మేము మెస్సయ్యాను కనుగొంటిమి అని చెప్పాడు. యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చినాడు. యేసుక్రీస్తును పరిచయం చేశాడు పేతురుకు. అలాగా యేసు ప్రభు కొంత దూరం వెళ్ళి మరునాడు అనే మాట ఉంది కదా, 43వ వచనం చూడండి ఒకసారి. 43వ వచనంలో, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను అన్న మాట ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఫిలిప్పును కనుగొన్నాడు. ఫిలిప్పుతో అన్నాడు, నన్ను వెంబడించుము అన్నాడు. ఫిలిప్పు, నన్ను వెంబడించు, నా వెంట రా అని చెప్పినాడు. ఫిలిప్పు బెస్తయిదవాడు, అనగా ఆంద్రయ, పేతురు అను ఊరు అను వారి పట్టణపు కాపురస్తుడు అని ఉంది. ఈ ఫిలిప్పు ఏం చేశాడు? 45వ వచనం చూస్తారా? 45వ వచనంలో ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోసెయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను అనే మాట ఉంది. యోహాను ఆంద్రేకు పరిచయం చేశాడు యేసు ప్రభువును. ఆంద్రేయ పేతును పరిచయం చేశాడు యేసు ప్రభుకు. యేసు ప్రభువే ఫిలిప్పును కనుగొన్నాడు, నన్ను వెంబడించుము అన్నాడు. ఇప్పుడు ఫిలిప్ ఏం చేశాడంటే నతనయేలును కనుగొని, ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోసెయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి. కనుగొనుట, వెంబడించుట, నడిపించుట అనేది ఈ వచ్చిన భాగాల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. యోహాను పరిచయం చేశాడు. ఆంద్రయ ప్రభుని వెంబడించేవాడగినాడు. అంత మాత్రం కాకుండా పేతురును పరిచయం చేశాడు ప్రభువునకు. అతడు ప్రభుని వెంబడించువాడగినాడు. యేసు ప్రభు ఫిలిప్పును కనుగొన్నాడు. ఫిలిప్పు ప్రభుని వెంబడిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఫిలిప్పు కూడా నతనయేలును కనుగొన్నాడు. ఈ కనుగొనుట అనే ఈ వరుస, వెంబడించుట అనే ఈ వరుస, అది ఎంతవరకు కొనసాగింది అంటే ఈనాటి వరకు కూడా అది కొనసాగుతూనే ఉంది. దాదాపుగా 12 మంది శిష్యులను ప్రభు వెంబడించినట్టుగా, వారు 70 మంది కాగా ఇక 3000 మంది, 5000 మంది, ఇట్లా ప్రపంచమంతా కూడా ప్రభువును కనుగొని వెంబడించిన వాళ్ళు ఉన్నారు. వారిలో మనము కూడా ప్రభువును కనుగొని ప్రభు ప్రేమను రుచి చూసి మనము కూడా నేటి వరకు ఆయనను వెంబడించుచూనే వస్తూ ఉన్నాము అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇందులో రాయబడిన మరొక మాట ఏమిటంటే, ధర్మశాస్త్రములో మోసెయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి. ధర్మశాస్త్రములో మోసే ప్రవక్త
వ్రాసినటువంటి ఆయనను కనుగొంటిమి. ఆయన ఎవరు అంటే యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ఈ మాటను బట్టి మనం ఆలోచన చేయగా ఇంతకు యేసుక్రీస్తు ప్రభు ఎప్పటివాడు అనేది మనకు కొంత అర్థం చేసుకోవడానికి రండి. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయము 15 చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 15 వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పెను అన్నమాట రాయబడింది. జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలకించుదాం. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మేడిమి మీద కొట్టుదువు అని ఉంది కదా. మానవాళి విమోచన కొరకు దేవుడు మొదట చేసిన సమగ్ర వాగ్దాన ప్రణాళిక ఈ వచనములో మనకు కనిపిస్తూ ఉంది. ఈ వచనం మనకు కనిపిస్తూ ఉంది. స్త్రీ సంతానానికి అంటే ప్రభువైన యేసుక్రీస్తుకు, సర్ప సంతానానికి అంటే సాతాను అతని అనుచరులకు మధ్య జరిగే ఆత్మ పోరాటములో మానవ జాతి నిమిత్తము సాతాను మీద, దుష్టత్వం మీద దేవుడు అంతిమ విజయం పొందుతాడని ఇది ముందుగానే తెలియజేస్తూ ఉంది. ఇది ముందుగానే తెలియజేస్తూ ఉంది. క్రీస్తు స్త్రీకి పుట్టి అనే మాట ఉంది కదా. క్రీస్తు స్త్రీకి పుట్టి అనే మాట ఉంది కదా. అది మనకు యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14 వచనం మనకు కనిపిస్తుంది. ఆయన స్త్రీకి పుట్టాడు అని. స్త్రీ పురుషులకు కాదు, ఆయన స్త్రీకి పుట్టాడు అనే మాట దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. తన శిలువ మరణం ద్వారా గాయపరచబడతాడని దేవుడు ఇక్కడ వాగ్దానము చేసినట్టుగా లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అది యెషయా గ్రంథం మనకు 53వ అధ్యాయం తెలియజేస్తుంది. ఆయన పుట్టుట, ఆయన గాయపరచబడుట, ఆయన మరణించుట, ఆయన తిరిగి లేచుట, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రములో మోసే ప్రవక్తలు వ్రాసినటువంటి సంగతిని ఇక్కడ మనకు బయలుపరచబడింది. ఇవి చెప్పుకోవడానికి మనకు చాలా సమయం పడుతుంది కాబట్టి నేను ముందు కొనసాగుతాను. చూడండి, ఇదే ఆది కాండములోని రాయబడిన మాట 49వ అధ్యాయము 10వ వచనం. 49వ అధ్యాయము 10వ వచనములో, షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజ్యదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు అని వ్రాయబడింది. ప్రియమైన సోదరి సోదరులారా, వాక్యం చెప్తున్నమాట. షిలోహు వచ్చు వరకు యూదాకిచ్చిన ఆశీర్వాదం ఇది. యాకోబు యూదాకిచ్చిన ఆశీర్వాదం ఇది. 8 నుంచి 12 వరకు మనకు కనిపిస్తున్నమాట. జ్యేష్ఠుని హక్కుల తర్వాత అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానము ఇతడు పొందాడని ఈ మాట మనకు సూచిస్తూ ఉంది. ఆది కాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి 3 వచనాల్లో స్త్రీ సంతానముగా ఉన్న వ్యక్తి వలన సమస్త జాతులు ఆశ్రయించబడతాయి అన్నది ఈ వాగ్దానం యొక్క సారాంశము. షిలోహు వచ్చు వరకు అతని సంతానము తమ సోదరులపై ఆధిపత్యము చేసేలా చేసింది యాకోబు యొక్క సంతానం. అది యూదాలో మనము చూడగలుగుతాం. ఇది ఇశ్రాయేలు రాజ్యవంశంగా యూదా వంశీయుడైన దావీదు రాజు వలన
కొంతవరకు ఇది నెరవేరినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. షిలోహు అంటే బహుశా దాని స్వస్థకర్త వచ్చే వరకు అనే మాట కనిపిస్తుంది. అది ఎవరికి చెందుతుందో అతడు వచ్చే వరకు అని అర్థం ఇందులో మనకు కనిపిస్తుంది. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మెస్సయ్యగా, యేసుక్రీస్తుగా మెస్సయ్యగా అనే మాట ఉంది. మెస్సియా అంటే అభిషక్తుడని. యేసు అనేది సామాన్యమైన పేరు. అది యేసు అనేది సామాన్యమైన పేరు. యేసు అనగా రక్షకుడు అని మనకు అర్థం చెప్తుంది దేవుని వాక్యం. కాబట్టి మోసే ప్రవక్తలు చెప్పినటువంటి ఆయనే ఈయన అని ఫిలిప్పు నతనయేలుకు పరిచయము చేస్తున్నాడు అనేది మనకు ఈ వచ్చిన భాగాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇంకా యెహోషువ కూడా ఇది చెప్పారు చూడండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట మనం చూడగా, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును అనే మాట ఉంది. ఇది కూడా మెస్సయ్య గురించి రాయబడినటువంటి మాటనే అనేది మనము జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మెస్సియా, అవునా, నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఈ మాట చెప్పబడింది అన్నది మనము జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఇక లూకాసు వార్తకు వచ్చేస్తే కనుక, లూకాసు వార్తలో ఈ విధంగా రాయబడింది. 24వ అధ్యాయం 27వ వచనం, 24-27వ వచనం, 24-27 చూడండి. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములంటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. యేసుక్రీస్తు ప్రభు తెలుపుతున్నాడు అనమాట. ఎమ్మాయి ప్రయాణంలో ఉన్నటువంటి ఇద్దరి శిష్యులకు ఈ మాట చెప్పాడు. మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములంటిలో తన్ను గురించి వచనముల భావము వారికి తెలిపాడు. తనను గురించి వారికి భావాన్ని తెలిపినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. యోహాను సువార్త 4:2లో, యోహాను సువార్త 4వ అధ్యాయము 2వ వచనం కూడా మనం చూడగా, ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశముకు తిరిగి వెళ్ళెను అని ఉంది. ఆయన తిరిగి వెళ్ళెను, యూదా దేశం విడిచి గలిలయ దేశమునకు తిరిగి ఆయన వచ్చాడు. ఆయన తిరిగి వచ్చుట గురించి ఇందులో మనం చూస్తాం. 7:14లో, 7వ అధ్యాయం 14వ వచనం కూడా మనం చూడగా, సగం పండగైనప్పుడు యేసు దేవాలయములోకి వెళ్ళి బోధించుచూ ఉండేను అన్నమాట. యేసు బోధించుట. 9:6 యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వచనం చూడగా, ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కండ్ల మీద ఆ బురద పూసి, నీవు షిలోయము కొన్నిటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాను. షిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపుగలవాడై వచ్చెను. దావీదు కుమారుడు యేసు మమ్మను కరుణించమని పై వచనం మనం చూస్తాం. పంపబడిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన కోసమే పంపించబడ్డాడు. లోక మానవులందరి కోసమై ఆయన పంపించబడ్డాడు. ఆయన వచ్చాడు, ఆయన స్వస్థపరిచాడు, సువార్త ప్రకటించాడు. ఇదంతా కూడా చరిత్ర అని మనకు అర్థమవుతుంది. ఇక మనం చూస్తాం మీకా గ్రంథం 5:2లో, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనమును కూడా ధర్మశాస్త్రము అనే మాట మనకు కనిపిస్తుంది. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనములో, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో
నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచు ఉండెను అని దేవుని వాక్యం చెబుతుంది. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో నుండి యేసుక్రీస్తు ప్రభు వచ్చినాడు. ఆయన వచ్చుట అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఇక జకర్యా గ్రంథము 6:12లో జకర్యా గ్రంథము 6:12లో మనము చూడగా దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది. అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చిందేమనగా, సిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును అని ఉంది. ఈ మాట గుర్తు చేసుకోవాలి. సిగురు అను ఒకడు కలడు, యెహోవా సెలవిచ్చిందేమనగా అనే మాట ఉంది. ఆ సిగురు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అతని గురించి రాయబడిన మాట ఇందులో మనము జ్ఞాపకము చేసుకొనొచ్చు ఉన్నాం. ఇతర వచనం మనం చూసినాం. లూకా 24:27లో మనం చదవగలిగినాం. మత్తయి 2:23 చూడండి. మత్తయి 2:23లో దేవుని వాక్యం చెప్తున్నమాట. నేను అలా జ్ఞాపకం చేసి ముందు కొనసాగుతాను. మత్తయి 2:23 వచనం. ఏ రోజునకు ప్రతిగా మత్తయి సువార్త 2:23 అదేనా? ఇలాగూ జరిగాను. ఓకే, మంచిది. అక్కడ ఏమన్నాడు ఫిలిప్పు? మేము మెస్సియాను కనుగొంటిమి. ఈ యేసుప్రభు ఎవరంట? నజరేతు వాడు అనబడును అన్నమాట ఉంది కదా. కాబట్టి ఆయన ప్రవక్తలు చెప్పినట్టుగా నజరేతును ఊరికి వచ్చాను, అక్కడ కాపురం ఉండేను, ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగాను. ప్రవక్తలు చెప్పిన మాట అన్నమాట కనిపిస్తుంది. ఇక లూకాసు వార్త 2:4లో, లూకాసు వార్త 2:4 వచనం కూడా చూడగా, యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబట్టకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వచ్చెను అనే మాటను, గలిలయ, నజరేతు, బెత్లెహేము, ఈ 3 ప్రాంతాలు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన వచ్చెను. ఈయనను ఎవరు కనుగొన్నారంట? ఆంద్రేయ కనుగొన్నాడు. రెండవదిగా ఫిలిప్పు గుడక కనుగొనెను అనే మాట మనకు బైబిల్ చెబుతుంది. తానే ఈ విధంగా పరిచయం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, దేవుని వాక్యము చెప్తున్న మాట మనం గమనించగా, మనము చూడగా, ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోసయు ప్రవక్తలు ఎవరి గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. యేసు అని అతనితో చెప్పాను. రండి 46వ వచనం. యోహాను సువార్త 1:46 వచనములో, అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనేను. ఫిలిప్పు పరిచయం చేశాడు నతనయేలుకు. నతనయేలు అంటున్నాడు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడిగాడు. నజరేతు, గలిలయ, యూదయ, బెత్లెహేము ఈ ప్రాంతాలు ఉన్నాయి కదా. తాను ఏమనుకున్నాడంటే మెస్సియా అనగా ఆయన బెత్లెహేములో పుడతాడు అని చరిత్ర చెప్తుంది కదా. యేసుక్రీస్తు ప్రభువారు మెస్సియా
నజరేతు నుంచి రావడమా అని ప్రశ్నించినాడు. ఒకవేళ నజరేతు అనేటువంటిది అది చిన్న పట్టణం కావచ్చు, అందులోని ప్రజలు మంచివారు కాకపోవచ్చు. అయితే ఆయన నజరేతు వాడని పిలువబడతాడు కాబట్టి అక్కడి నుంచి ఆయన బయలుదేరి వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. నజరేతులో నుండి మంచిది రాగలదా అని అడిగాడు. ఫిలిప్ అన్నాడు, వచ్చి చూడు నీకు అర్థమవుతుంది. అవునా, వచ్చి చూడు నీకు అర్థమవుతుంది. నజరేతువాడ నేను చూడాలి అనే ఒక కీర్తన ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బెత్లెహేములో పుట్టాడు, వాస్తవమే. పెరిగింది ఎక్కడ? నజరేతులో పెరిగాడు. బెత్లెహేము నుంచి ఐగుప్తుకు వెళ్ళాడు. అక్కడి నుంచి రాజు చనిపోయిన తర్వాత మరలా నజరేతుకు వచ్చి అక్కడ పెరిగినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఏదేమైనా ఆయన నజరేతువాడు అని పిలువబడ్డాడు. చాలామంది కూడా గుడ్డివారు, కుంటివారు, మగవారు, చెవిటివారు లేదా రోగంతో వారు పిలిచిన మాట అంటే, దావీదు కుమారుడా యేసు మమ్మను కరుణించమని పిలిచారు. ఇది మనకు కనిపిస్తున్న మాట. సరే, తర్వాత దాని గురించి ఆలోచన చేద్దాం. ఇప్పుడు చెప్పిన మాట అంటే, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాను. వచ్చి చూడు, ఆయన యేసు కాడా? ఈయన నజరేయుడైన యేసు కాదా? ఈయన మెస్సయ్య కాడా? 47వ వచనం చూడండి. 47వ వచనంలో యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను. ఫిలిప్పు నతనయేలును తీసుకొచ్చాడు యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు దగ్గరికి వస్తుంటే నతనయేలు ప్రభు అంటున్నాడు, ఏమన్నాడు ప్రభు? ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆంధ్రే ఉంటాడు, పేతురు ఉంటాడు ప్రభు వెంట, ఫిలిప్పు కూడా అతను తీసుకొస్తున్నాడు. అతని వైపు చూసి చెప్పిన మాట, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. ఎంత మంచి సాక్ష్యం పొందాడు చూడండి నతనయేలు. ఇతడొక ధ్యానపరుడు, ఇతడొక ప్రార్థన పరుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభు ఆ మాట చెప్పాడు. 48, నీవు నన్ను నీవు ఎలా ఎరుగుదువు అని నతనయేలు ఆయనను అడుగా, యేసు ప్రభు అంటున్నాడు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజురపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితునని అతనితో చెప్పాను. ఆనాటి కాలంలో ఇజ్రాయెల్ దేశంలో ఆ ప్రాంతంలో ప్రతి ఇంటి దగ్గర ఏముంటుందంట? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు వేసేవాళ్ళు. ఆ చెట్టు కింద ఒక అరువు కట్టుకునేవాళ్ళు. అక్కడ వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు, దేవుని వాక్యం చదివేవాళ్ళు, ధర్మశాస్త్రం చదివేవాళ్ళు, ధ్యానించేవాళ్ళు, అక్కడనే ప్రార్థించేవాళ్ళు. కాబట్టి ఈ మంచి అలవాటు నతనయేలుకుంది. ఈనాటి కాలంలో మన ఇళ్ళ కాడ ఏమున్నాయంటే యాప చెట్లు ఉన్నాయి, కానుగ చెట్లు మనం వేసుకుంటాం. ఎందుకోసం? నీడ కోసం, ప్రార్థించుకోవడానికి కాదు, చదువుకోవడానికి కాదు. అవునా? ఆ చెట్ల కింద కూర్చొని ఎండ పొద్దుల్లో కూడా కబుర్లు చెప్పుకుంటాం, కానీ దేవుని వాక్యం చదువుకుందాం, ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం అనేటువంటి అలవాటు మనకు లేదు. నతనయేలుకు ఆ అలవాటు ఉంది కాబట్టి నువ్వు ఆ అంజురపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితునని అతనితో చెప్పినాడు. 49వ వచనంలో నతనయేలు అంటున్నాడు, బోధకుడా నీవు దేవుని కుమారుడవు అన్నాడు. అవునా? ఇప్పుడు నతనయేలు అంటున్నాడు, బోధకుడా నీవు దేవుని కుమారుడవు. నువ్వు బోధకుడవు, నువ్వు దేవుని కుమారుడవు.
ఇశ్రాయేల్ రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. ఆయన బోధకుడు, ఆయన ఇశ్రాయేల్ రాజు, దేవుని కుమారుడు. కానీ మరియ మార్తల లేదా మరియ కుమారుడు కాదు, ఆయన దేవుని కుమారుడు. ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడును అని దేవదూత వచ్చి చెప్పాడు కదా మరియమ్మకు. వచనం 50 చూడండి. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితనని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశం తొడబట్టయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా నేను. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు యొద్దకు నడిపించుట అనే పదం మీద ధ్యానం చేస్తున్నాం. యోహాను పరిచయం చేసినాడు ఆంద్రియాకు యేసు ప్రభువును. యేసు ప్రభు పరిచయం చేశాడు పేతురును. నతనేలును పిలుచుకున్నాడు ప్రభు వెంబడించమని. ఈ నతనేలు కొడుక ఫిలిప్పు కొడుక నతనయేలును ప్రభు యొద్దకు నడిపించినాడు. ఈ దినమందు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటంటే, నిన్ను ఎవరో ఒకరు ప్రభువునకు పరిచయం చేసి ఉంటారు, అవునా కాదా? మన ప్రభుని నమ్ముకున్నామంటే మనకు ఎవరో ఒకరు పరిచయం చేసి ఉంటారు యేసు ప్రభువును. రే ప్రార్థనకు రారా, ప్రార్థనకు అందండి, దేవుడు మనకు బాగు చేస్తాడు, మనకు రక్షణ దయచేస్తాడు, పాపక్షమాపణ దయచేస్తాడు, మనం ప్రభువుని నమ్ముకుంటే మనకు మోక్షము ఉంది, నరకం తప్పుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా ఎవరో చెప్పింటారు. మనం ప్రభువుని నమ్ముకున్నాం. అదేవిధంగా నీ ద్వారా కూడా, మన ద్వారా కూడా ఎవరైనా ప్రభు యొద్దకు నడిపించబడినారా? మనం ప్రభువును పరిచయం చేసినామా కొంతమందికైనా అన్నది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈనాడు చూడండి, ఎంతమంది ప్రభు యొద్దకు రాలేదు. ఇది ఆరాధన అని తెలుసు, ప్రభువు మనల్ని బతికించినాడు, మనకు మేలు చేసిన సంగతి తెలుసు కూడా. ఈనాడు ప్రయాణాలు, ఈనాడు పనులు, ఈనాడు ఇంటికానే ఉండే వాళ్ళు చాలామంది లేరా? వీరికి దేవుని భయం ఉందా? అసలు వీళ్ళకు భక్తి ఉందా? అసలు దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయి ఆయన బతికించాడే అన్న ఆలోచన లేకుండా ఆదివారం సైతం కూడా ఎగ్గొట్టి పనులకు పోయేతోళ్ళు, ప్రయాణ ఊర్లకు పోయేతోళ్ళు, ఇంటికాన్నే నీళ్లు కాగలేదని, కట్టెలు లేవని, వంట చేసుకోలేదని, చుట్టాలు వచ్చారని ఎంతమంది ఇంటికాడ లేరు ఈ దినం? ఇలాంటి వాళ్ళంతా కూడా దేవుని రాజ్యం ఉంటారంటారా? ప్రభు క్షమించవచ్చు ఒకవేళ, కానీ ఆ క్షమాపణ ఎంతవరకు ఉంటుంది? ఏ విధంగా అయితే దేవుని ఎరగని వాళ్ళే ప్రభు యొద్దకు నడిపించారు రోగులందరినీ, వారిని బాగు చేయమని, నీ వస్త్రపుచ్చంగు ముట్టమని బతిమాలుకున్నారే. ఇలాంటి తాప్రేత లేదా ఇలాంటి ఆశ మనకుంటే కనుక ఈనాటికి సంఘం ఫుల్ అయిపోవు, పట్టకుండా అయిపోవు. ఎప్పుడొచ్చినా మనమే, మన వెంట ఎవరు రారు. మన భార్య రాదు మన వెంట, భర్త రాడు మన వెంట, పిల్లలు రారు మన వెంట, భార్య రాదు మన వెంట, భర్త రారు, వీళ్ళు ఎవరు రారు. మన మట్టుకి ఎట్లా ప్రభు రాజ్యంలో మనము మెప్పించబడతాం? ఎలా మనం ఫలాలు చూడగలుగుతాం? ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు యొద్దకు నడిపించుట, ఒక ఆత్మని నడిపించినామా, ఒక వ్యక్తిని నడిపించామా, ఒక్కరికైనా సువార్త ప్రకటించినామా, సువార్త పని కోసం ఏమైనా ఖర్చు పెట్టామా? మనకై మనమే పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఈ సంవత్సరం గతించిపోతుంది, మనమే వస్తున్నాం, ఎవరు రావటం లేదు. లెక్క ఏం చెప్పగలుగుతాం? ఇప్పుడే గొడ్డేలి చెట్టు వేరున ఉంచబడింది, ఆయన నరికి అగ్నిలో పారేస్తాడు. ఏంది మన పరిస్థితి? ఆలోచన చేసి
ఇక మీద నేను మనం మేలుకొని ప్రార్థన చేసి మన బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, ఇంటి పక్కల వారు ప్రభు యొద్దకు తీసుకొని వద్దాం. వారికి ప్రభును పరిచయం చేద్దాం. వారు కూడా ప్రభు రాజ్యంలో ఉంటట్టుగా మనము ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. యోహాను ద్వారా ఆంద్రేయకు మీరు పరిచయం చేయటం, ఆంద్రేయ పేతురును పరిచయం చేయటం, ఫిలిప్పు నతనయేలును ఈ విధంగా మేము చూసుకుంటూ వస్తుండగా మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు తండ్రి. మేము కూడా అనేక సంవత్సరాల ప్రభువును నేను వెంబడిస్తున్నాము, కానీ మా వెంట ఎవరు రావటం లేదు, ఎవరికి మేము పరిచయం చేయటం లేదు. క్షమించు తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. ఇక మీదటనైనా ప్రభు అనేకులను పరిచయం చేసి పాపము నుండి, శాపము నుంచి, మరణము నుండి, నరకము నుండి తప్పించుటకు మా మనసులను ప్రేరేపించండి, మమ్మలను ప్రేరేపించండి. మేమొక్కరమే కాకుండా మాతో పాటు అనేకులు వచ్చినట్లుగా సహాయపడమని, మా కుటుంబీకులు వచ్చినట్లుగా సహాయపడమని, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు, మా బంధువులు, మా స్నేహితులందరూ కూడా నీ పాదాల చెంతకు వచ్చినట్లుగా మీరు సహాయపడమని వారికి చెప్పడానికి మాకు ధైర్యం దయచేయండి. నడిపించుటకు సహాయం చేసి కరుణించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.